అరే చారీ, చెప్పరా బట్టు. పొద్దున్నుంచి ట్విట్టర్‌లో 'పుష్ప 2' ట్రైలర్ హడావిడి చూస్తుంటే చాలా హైప్ వచ్చిందిరా. బికాజ్ ట్విట్టర్‌లో కొన్ని కొన్ని ట్వీట్లు చూస్తుంటే ఆ క్రేజ్ ఏంట్రా బాబు అనిపించింది. ముందైతే అక్కడెక్కడో నార్త్‌లో పెడుతున్నారు, వర్కౌట్ అవుద్దా లేదా అన్న టెన్షన్ ఉంది. బట్ ఎప్పుడైతే ఆ విజువల్స్ చూసానో, ఐ మీన్ ట్రెండ్ అవుతున్నాయి, నువ్వు కూడా చూసుంటావు ట్విట్టర్‌లో, ఆ క్రేజ్ చూస్తే సినిమాకైతే ఒక హైప్ ఉంది. పుష్ప అనేది ఇంతకు ముందేంటో తెలీదు గానీ ఇప్పుడు పెద్ద పేరు అయిపోయినట్టు అనిపించిందిరా నేషనల్ వైడ్‌గా. పుష్ప అంటే పేరు కాదు, ఇప్పుడు పుష్ప అంటే ఒక బ్రాండ్. అండ్ ఇది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా వినబడుతుంది పేరు. మావా ఇదంతా కాదు మావా, నీకు ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించిందిరా? ఫైర్. మరి నీకెలా అనిపించిందిరా? వైల్డ్ ఫైర్. మా ట్రైలర్ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందే మావా. నిన్న నేను మన గజాలగడి మాట్లాడుకున్నాను రా, ట్రైలర్ ఖచ్చితంగా నార్మల్ గానే కట్ చేస్తాడని. అలాగే కట్ చేశాడు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లో ఉంచి కట్ చేశాడు. అలాగే ఉండడం బెస్ట్ మావా. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా ట్రైలర్ కట్ హైగా ఉంటుంది, సినిమాకి వెళ్ళి చూస్తే ఏ ఉండట్లేదు. ఇలా మెయింటైన్ చేయడమే బెస్ట్. అండ్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ ప్రమోషన్స్ ని బట్టి స్లోగా సినిమాకి హైప్ ఇచ్చుకుంటూ వెళ్తే అది కరెక్ట్ మెథడ్ అవుద్ది ఈ రోజుల్లో. బికాస్ సడన్ గా హైప్ పెంచేసి సినిమాకి వెళ్ళి చూస్తే ఏం లేకపోవడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. బట్ ఐ థింక్ పుష్ప విల్ బి ద గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. నాకు అది అనిపించిందిరా. ట్రైలర్ చూసినంత సేపు ఏది రివీల్ చేయలేదు, కానీ సర్టెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఒక పాయింట్ మాత్రం అలాగ కట్ చూపించాడు మనకి. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ నాకు బాగా నచ్చింది సిగ్నేచర్. అది శ్రీవల్లి కాలుతో వేస్తాడు ఒక స్టెప్. నిజంగా అది నాకైతే టాప్ నాచ్ అనిపించింది ఆ సిగ్నేచర్. అవును మామ, దానికి ముందు డైలాగ్ కూడా చాలా బాగుంటది. ఆ డైలాగ్ సింగ్ చేసినట్టు ఆ సిచ్యువేషన్ విజువల్ కూడా చాలా బాగుంది ట్రైలర్ పరంగా. ఇంకా చాలా ఉన్నాయి మామ. జాతర ఫైట్ అన్నాడు, ఆ జాతర ఫైట్ లో ఒకటి రెండు క్లిప్లు వేసాడు. అండ్ దీంట్లో కమెడియన్ సత్య కూడా ఉన్నాడు, నువ్వు చూసేవో లేదో ఒక షాట్ లో. చూసాను రై. అండ్ చాలా మంది కాస్టింగ్ ఉందిరా. జగపతి బాబు కూడా వచ్చాడు రా పుష్ప రూల్ లోకి. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు. మన చేత ఫుల్ మార్క్స్ వేయించుకుంటాడో ఏంటో మరి. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, అదే ఎలాగో 100/100 ఏం చేసుకుంటాడని మ్యాథ్స్ లో. నేను ఒకటే చెప్తా, మన లెక్కల మాస్టర్ లెక్కలే వేరు. ఆ లెక్కలు ఏంటో December 5న తేలుస్తాడు. ఆల్ ది బెస్ట్ పుష్ప టీమ్.